హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక వార్ హిస్టరీ బయోగ్రఫికల్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే 21. ఫ్రెండ్స్, ఈ మూవీని నిజంగా జరిగినటువంటి సంఘటనల్ని బేస్ చేసుకుని తీయడం జరిగింది. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ లో 1971 అక్టోబర్ ని చూపించడం జరుగుతుంది. అప్పుడే అరుణ్ అనే ఒక ఆర్మీ ఆఫీసర్ తన 21వ పుట్టినరోజును జరుపుకుంటూ ఉంటాడు. అక్కడ ఉన్నటువంటి ఆర్మీ ఆఫీసర్స్ అందరూ కూడా అరుణ్ బర్త్డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో పై అధికారి అక్కడికి వచ్చి బోర్డర్ లో సిచ్యువేషన్ చాలా సీరియస్ గా ఉంది, మీరందరూ కూడా మీ బేసెస్ లో వెళ్లి వెంటనే రిపోర్ట్ చేయండి అని చెప్పడంతో ఆర్మీ ఆఫీసర్స్ అందరూ కూడా అక్కడి నుంచి వెళ్లిపోతారు. కట్ చేస్తే ఇక్కడే స్టోరీ 2001 లాహోర్ కి వెళ్తుంది. అక్కడ ఉన్నటువంటి ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ అయినటువంటి నిసార్ ని చూపించడం జరుగుతుంది. ఈ నిసార్ అరుణ్ ఫాదర్ ని కలవడానికి బయలుదేరుతూ ఉంటాడు. నిజానికి అరుణ్ ఫాదర్ కూడా ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ అయి ఉంటాడు. తను ప్రెజెంట్ పాకిస్తాన్ లో గెట్ టుగెదర్ ఫంక్షన్ కి వస్తూ ఉండడంతో ఆ అరుణ్ ఫాదర్ ని కలవడానికి నిసార్ రెడీ అవుతూ తనకేదో చెప్పాలి అనుకుంటూ ఉంటాడు. అయితే నిసార్ వైఫ్ మాత్రం నిసార్ ని చూసి, నీకేమి పిచ్చి పట్టలేదు కదా, నువ్వు ఇప్పుడు వెళ్ళి అతన్ని కలవడం ఏమిటి అని అంటూ ఉంటుంది. అయితే నిసార్ మాత్రం, నేను ఈ విషయం అతనికి ఖచ్చితంగా చెప్పాలి, అప్పుడే నాకు మనశ్శాంతిగా ఉంటుంది, అప్పటి వరకు నాకు గుండెల్లో చాలా భారంగా ఉంటుంది, నేను ఆల్రెడీ హైకమాండ్ నుంచి అరుణ్ ఫాదర్ ని కలవడం కోసం పర్మిషన్ కూడా తీసుకున్నాను అని అంటూ ఉంటాడు. తర్వాత రోజు మార్నింగ్ ఈ అరుణ్ ఫాదర్ అయినటువంటి కేతర్ పాల్ పాకిస్తాన్ కి రావడంతో అతన్ని తీసుకురావడం కోసం నిసార్ వెళ్లి అతనితో చాలా మంచిగా మాట్లాడుతూ అతనికి ఫ్రెండ్ అవ్వాలి అని చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉంటాడు. అయితే నిజానికి వీళ్ళ మాటలను బట్టి చూస్తుంటే మాత్రం నిసార్ ఇంతకు ముందు ఈ కేతర్ పాల్ ని కలిశాడు అని అనిపిస్తూ ఉంటుంది. నిసార్ ఆ కేతర్ పాల్ తో మాట్లాడుతూ, నిన్ను ఈ రోజు నేను పాకిస్తాన్ లో టూర్ కి తీసుకువెళతాను అని అంటూ ఉంటాడు. ఇక్కడ నిజానికి మరొక విషయం ఏమిటి అంటే, ఇండియా పాకిస్తాన్ రెండు విడిపోక ముందు కేతర్పాల్ కూడా లాహోర్ చుట్టుపక్కల ఏరియాల్లోనే తన సొంత ఊరు ఉండి ఉంటుంది. దాంతో కేతర్పాల్కి కూడా తన సొంత ఊరిని చూడాలి అనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత నిసార్ కేతర్పాల్ ని తన ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్ళగా నిసార్ కూతురు కేతర్పాల్ ని చూసి మాట్లాడుతూ, రేపు గెట్ టుగెదర్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత అందరికీ కూడా ఇక్కడ గెట్ టుగెదర్ లంచ్ ఉంది అని అంటూ ఉంటుంది. ఆ సమయంలో కేతర్పాల్ తన ఫ్యామిలీ గురించి ఆ నిసార్ వైఫ్ తో మాట్లాడుతూ, నాకు ఒక వైఫ్ మరియు 2 కొడుకులు ఉన్నారు, వారిలో ఒకటే ఈ అరుణ్ యుద్ధంలో చనిపోయాడు అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి నిసార్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక్కడ స్టోరీ మళ్ళీ 1971కి వెళ్తుంది. అరుణ్ తన ఇంటికి వచ్చి తన మదర్ ని కలిసి, ఈ రోజు నేను యుద్ధంలోకి వెళ్ళబోతున్నాను, వెళ్లే ముందు నీ బ్లెస్సింగ్స్ తీసుకోవడం కోసం వచ్చాను అని తన మదర్ ని కలిసి ఆ తర్వాత ఫ్యామిలీతో పాటు అక్కడ లంచ్ చేసి వెంటనే యుద్ధం జరిగే ప్లేస్ దగ్గరికి బయలుదేరి వెళ్తాడు. అక్కడ కల్నల్ వార్ కోసం అంతా కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత కల్నల్ అరుణ్ ని చూసి, నువ్వు ఇక్కడ బేస్ లో ఉండి మా అందరికి కూడా సహాయం చేస్తూ ఉండు అని అంటాడు. అయితే ఆ మాటలు విన్నటువంటి అరుణ్ మాత్రం కల్నల్ ని చూసి, లేదు సార్, నేను కూడా వార్ చెయ్యాలి అని అంటూ ఉంటాడు. దానికి మొదట్లో ఆ కల్నల్ ఒప్పుకోడు, కానీ ఆ అరుణ్ ఇంట్రెస్ట్ ని చూసి, అయితే ఒక కండిషన్, నువ్వు ముందుగా ట్యాంక్ ని ఎలా నడపాలో నేర్చుకో అని చెప్పి అరుణ్ వెంటనే సగత్ సింగ్ అనే ఒక ఆర్మీ ఆఫీసర్ దగ్గరికి సెండ్ చేస్తారు. నిజానికి ఈ సగత్ సింగ్ అక్కడ ఉన్నటువంటి ఆర్మీ ఆఫీసర్స్ కి ట్యాంక్ నడపడంలో ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. సగత్ సింగ్ ది పోస్టింగ్ వైజ్ చూస్తే అరుణ్ కన్నా తక్కువ జాబ్ అయి ఉంటుంది, కానీ అతను మాత్రమే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ట్యాంక్ నడపడంలో ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. ఆ తర్వాత సగత్ సింగ్ అరుణ్ ని టెస్ట్ చేయడం కోసం ఆ ట్యాంకర్ లో తనని బంధించగా అరుణ్ చాలా తక్కువ సమయం, అంటే 10 నిమిషాల లోపల ట్యాంక్ కింద నుంచి బయటకు వచ్చేస్తాడు. అది చూసినటువంటి సగత్ సింగ్, నీలో చాలా ఫైర్ ఉంది, కానీ నువ్వు ఇంకా మంచిగా ట్రైనింగ్ అవ్వాలి అని ఆ తర్వాత రోజు నుంచి కూడా అరుణ్ కి చాలా మంచిగా ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. అరుణ్ కూడా చాలా మంచిగా ట్రైనింగ్ అవుతూ, నేను త్వరగా ఇక్కడ ట్రైనింగ్ కంప్లీట్ చేసి వార్లోకి వెళ్ళాలి అని చాలా ఇంట్రెస్ట్ తో అక్కడ ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటాడు. ఇక్కడే మనకు అరుణ్ గతం చూపించడం జరుగుతుంది. అరుణ్ ట్రైనింగ్ లో ఉన్న
సమయంలో తనకి అనుకోకుండా ఒక ఫన్నీ వేలో కిరణ్ అనే ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా ఒక మూవీ చూడడానికి వెళ్తారు. మూవీ అయిన తర్వాత కిరణ్ మరియు అరుణ్ ఇద్దరూ కూడా డిన్నర్ చేస్తున్న సమయంలో వాళ్ళిద్దరూ కూడా చాలా మంచిగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ సమయంలోనే ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడుతుంది. అప్పుడు అరుణ్ తన గురించి ఆ కిరణ్ కి చెప్తూ, మా తాతయ్య మరియు మా నాన్న ఇద్దరూ కూడా ఆర్మీ ఆఫీసర్సే, అందుకే నేను చిన్నప్పటి నుంచి కూడా ఆర్మీ ఆఫీసర్ అవ్వాలని పట్టుబట్టి ఆర్మీ ఆఫీసర్ని అయ్యాను అని చెప్తూ ఉంటాడు. ఇక్కడే స్టోరీ మళ్ళీ అరుణ్ ఎక్కడైతే సగత్ సింగ్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నాడో అక్కడికి వస్తుంది. ఆ సగత్ సింగ్ అరుణ్కి చాలా స్ట్రిక్ట్గా ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. ఆ సమయంలోనే సగత్ సింగ్ అరుణ్ని చూసి, నువ్వు ఈ ట్యాంక్ని మంచిగా నడపాలి అంటే ఈ ట్యాంక్ని నువ్వు నీ సొంత ఇంటిలాగా భావించాలి, అప్పుడే నువ్వు ఈ ట్యాంక్ని మంచిగా డ్రైవ్ చేయగలవు అని చెప్తూ ఉంటాడు. అలా సగత్ సింగ్ అరుణ్కి మంచిగా ట్రైనింగ్ ఇస్తూ ఆ తర్వాత సగత్ సింగ్ అరుణ్కి ఆ ట్యాంక్ నడపడంలో అరుణ్తో పాటు ఉండే మరొక ఆఫీసర్ని కూడా పరిచయం చేస్తాడు. అప్పటి నుంచి అరుణ్ మరియు తన తోటి ఆఫీసర్ ఇద్దరూ కూడా ట్యాంక్ని నడపడం మంచిగా నేర్చుకుంటారు. అలా సగత్ సింగ్ దగ్గర అరుణ్ తన ట్యాంక్ నడిపే ట్రైనింగ్ ని కూడా పూర్తి చేసుకుంటాడు. ఇక్కడే స్టోరీ మళ్ళీ గతానికి వెళ్తుంది. అరుణ్ మరియు కిరణ్ ఇద్దరు కూడా రోజు రెగ్యులర్ గా కలుసుకుని చాలా మంచిగా మాట్లాడుకుంటూ ఉంటారు. అలాంటి సమయంలోనే ఒక రోజు కిరణ్ ఆ అరుణ్ ని చూసి, మీరు ఉన్న గ్రూప్ ఇంతవరకు కూడా ఇక్కడ జరిగే స్పోర్ట్స్ లో గానీ గేమ్స్ లో కానీ ఎప్పుడు గెలవలేదంట కదా అని అడుగుతూ ఉంటుంది. అయితే అరుణ్ మాత్రం ఎక్కడ తన పరువు పోతుందో అని ఆ కిరణ్ ని చూసి, ఈసారి ఖచ్చితంగా మేమే గెలుస్తామని అంటూ ఉంటాడు. ఈసారి గనక మీరు ఇక్కడ జరిగే స్పోర్ట్స్ కాంపిటీషన్ లో గెలిస్తే నీకు గిఫ్ట్ గా నేను కిస్ ఇస్తాను అని అంటుంది. దానికి అరుణ్ ఈసారి ఖచ్చితంగా మేమే ఫస్ట్ వస్తామని చెప్పి అక్కడి నుంచి తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి, ఇప్పటి వరకు కూడా మన గ్రూప్ ఎప్పుడూ కూడా ఇక్కడ జరిగే స్పోర్ట్స్ లో గెలవలేదు, ఈసారి మనమే గెలవాలి, దానికి తగ్గట్టుగా వాళ్ళ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంతా కూడా టైమింగ్ అంతా మారుస్తూ ఉంటాడు. దానికి అరుణ్ టీమ్ లో ఉన్న తన ఫ్రెండ్స్ అందరూ కూడా మొదట్లో ఒప్పుకోరు, కానీ అరుణ్ తన ఫ్రెండ్స్ అందరినీ కూడా మోటివేట్ చేయడంతో అరుణ్ ఇచ్చే ట్రైనింగ్ లో వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి చాలా మంచిగా ట్రైనింగ్ అవుతూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళకి స్పోర్ట్స్ కాంపిటీషన్ రానే వస్తుంది. ఆ స్పోర్ట్స్ కాంపిటీషన్ లో అరుణ్ లీడ్ చేస్తున్నటువంటి టీం ఫస్ట్ ప్లేస్ లో వస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. అయితే ఆ రోజు రాత్రి అరుణ్ టీం వాళ్ళు గెలిచినందుకు అరుణ్ టీంలోని వాళ్ళు చాలా ఆనందంగా బీరు తాగుతూ ఉంటారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి అరుణ్ మాత్రం వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా తీవ్రంగా తిడుతూ, ఇక్కడ మీరు ఈ విధంగా బీరు తాగడం మనం రూల్స్ కి వ్యతిరేకం అని తిడుతూ ఉంటాడు. అంటే ఈ అరుణ్ ఎప్పుడూ కూడా రూల్స్ ని అతిక్రమించకుండా ఉండి ఉంటాడు. అందుకే తన పై ఆఫీసర్స్ అరుణ్ ని చూసి ఈ తప్పు ఎవరు చేశారు అని అడగ్గా అరుణ్ వెంటనే తన ఫ్రెండ్ పేరు చెప్పేస్తాడు. దాంతో అప్పటి నుంచి కూడా అరుణ్ ఫ్రెండ్స్ అరుణ్ తో మాట్లాడడం మానేస్తారు. ఆ తర్వాత పై అధికారులు అరుణ్ ఎవరి పేరైతే చెప్పాడో ఆ అరుణ్ ఫ్రెండ్కి మరో 6 months వరకు నువ్వు ట్రైనింగ్ తీసుకోవాలి అని పనిష్మెంట్ ఇస్తారు. అంటే మిగతా వాళ్ళందరూ కూడా ఆఫీసర్స్ అయిపోతారు, కానీ అరుణ్ ఎవరి పేరు చెప్పాడో ఆ ఆఫీసర్ ఇంకా 6 నెలల వరకు ట్రైనింగ్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దాంతో అరుణ్ తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా కూడా తన ఫ్రెండ్స్ అందరూ కూడా తనతో మాట్లాడకుండా మొహం తిప్పించుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అలా 3 రోజులు గడిచిపోతుంది. తర్వాత అరుణ్ వాళ్ళ టీం గెలిచినందుకు అక్కడ ఒక చిన్న సెలబ్రేషన్ జరుగుతూ ఉంటుంది. అక్కడ కిరణ్ రావడంతో అరుణ్ వెళ్లి కిరణ్ తో మాట్లాడుతూ ఉండగా కిరణ్ అరుణ్ ని చూసి, జరిగింది ఏదో జరిగిపోయింది, నువ్వు వెళ్ళి మీ ఫ్రెండ్స్ తో మాట్లాడి చూడు, అంతా సెట్ అవుతుందేమో అని అంటుంది. దాంతో అరుణ్ వెంటనే ఆ కిరణ్ చెప్పినట్లుగానే తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి, మీ అందరికీ తెలుసు కదా, ఇప్పటి వరకు నేను ఎప్పుడూ కూడా రూల్స్ ని అతిక్రమించలేదు, మీరు అలా రూల్స్ ని అతిక్రమించినప్పుడు పై అధికారిని అన్ని అడిగారు, అందుకే నేను నిజం చెప్పాల్సి వచ్చింది, అంతేకాని మీ అందరినీ కూడా బాధ పెట్టాలని కాదు, నాకు మాత్రం మీ ఫ్రెండ్షిప్ ని చెడగొట్టుకోవడం ఇష్టం లేదు అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి అరుణ్ ఫ్రెండ్స్ కూడా అరుణ్ ని క్షమించి ఆ రోజు పార్టీలో అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడే స్టోరీ సగత్ సింగ్ మన అరుణ్ కి ట్రైనింగ్ ఇచ్చే సమయానికి రాగా కల్నల్ అరుణ్ ట్యాంక్ డ్రైవింగ్ స్కిల్స్ ని టెస్ట్ చేయడం కోసం అక్కడికి వస్తాడు. అక్కడికి వచ్చిన ఆఫీసర్స్ అందరూ కూడా అరుణ్ స్కిల్స్ ని చూసి అరుణ్ యుద్ధానికి తయారయ్యాడు అని అరుణ్ ని సెలెక్ట్ చేసుకుంటారు. దాంతో అరుణ్ సింగిల్ గా ఆ ట్యాంక్ ని డ్రైవ్ చేసుకుని వెళుతూ కిరణ్ ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అంటే కిరణ్ కి మరియు తనకి మధ్య ఏదో జరిగినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత రోజు మార్నింగ్ 1971 డిసెంబర్లో కల్నల్ తన ఆఫీసర్స్ అందరినీ చూసి, మనం పాకిస్తాన్ మీద దాడి చేయబోతున్నాం, అందరూ కూడా రెడీగా ఉండండి అని చెప్తూ ఉంటాడు. ఇక్కడే స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. కేదర్పాల్ గెట్ టుగెదర్ కోసం పాకిస్తాన్కి వచ్చి అక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరినీ కలిసి చాలా బాగా ఎంజాయ్ చేసి ఆ తర్వాత తిరిగి మళ్ళీ ఆ నసర్ ఇంటికి వెళ్తూ ఉంటాడు. అయితే ఐఎస్ఐ వాళ్ళు మాత్రం నసర్ కారుకి ఒక ట్రాకర్ ని ఫిక్స్ చేసి ఆ నసర్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అయితే నసర్ మాత్రం తన వైఫ్ తో మాట్లాడుతూ, మన దగ్గర ఇండియన్ ఉన్నాడు కదా, అందుకే వీళ్ళు మనల్ని అబ్జర్వ్ చేస్తూ స్పై చేస్తున్నారు, వాళ్ళ పని వాళ్ళని చేసుకొని ఇవ్వండి అని చెప్పి వెళుతూ ఉంటాడు. ఇక్కడే స్టోరీ మళ్ళీ గతానికి ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ లోకి ఎంటర్ అయిన సమయానికి వెళ్తుంది. అదే సమయంలో వాళ్ళ మీద ఎయిర్ అటాక్ జరగడంతో అరుణ్ ఆఫీసర్స్ కొంతమంది చనిపోవడంతో దాన్ని చూసినటువంటి అరుణ్ కి చాలా కోపం వస్తూ ఉంటుంది. కానీ పర్మిషన్ లేకుండా తనేమీ చేయలేని పరిస్థితుల్లో ఉంటాడు.
దాంతో వాళ్ళు వెంటనే దెబ్బలు తగిలినటువంటి ఆఫీసర్స్కి బ్యాండేజ్లు కట్టి నెక్స్ట్ అటాక్ ఎలా చెయ్యాలి అని కల్నాన్ ప్లాన్ చేస్తూ ఉంటాడు. స్టోరీ మళ్ళీ ప్రజెంట్కి వస్తుంది. నిసర్ కేతర్పాల్ విలేజ్లో ఉన్నటువంటి తన పాత ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్ళగా కేతర్పాల్ అక్కడ ఉన్నటువంటి తన ఓల్డ్ బంధువులందరినీ చూసి చాలా ఆనందంగా వాళ్ళందరితో కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఇది చూసినటువంటి నిసార్ కూడా చాలా ఆనందపడుతూ ఉంటాడు. ఆ రోజు రాత్రి ఒక వ్యక్తి ఎక్కడైతే కేతర్పాల్ నివసిస్తున్నాడో ఆ ఇంటి దగ్గరికి వచ్చి చాలా గట్టిగా అరుస్తూ ఆ భారతీయుడిని వెంటనే ఇక్కడి నుంచి ఇండియాకి పంపించెయ్యండి అని గొడవ చేస్తూ ఉంటాడు. దాంతో కేతర్పాల్ వెంటనే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళగా ఆ వ్యక్తి కేతర్పాల్ని చూసి ఒక ట్విస్ట్ రివీల్ చేస్తాడు. నేను భారతదేశంతో చేసినటువంటి యుద్ధంలో నా కాలుని నేను పోగొట్టుకున్నాను అని బాధపడుతూ ఉంటాడు. అది చూసినటువంటి కేతర్పాల్ ఆ వ్యక్తిని చూసి నీ బాధను నేను అర్థం చేసుకోగలను, నేను నా కొడుకును కూడా కోల్పోయాను అని బాధపడుతూ ఉండడంతో కేతర్పాల్ మాటలు విన్నటువంటి ఆ వ్యక్తి కూడా కూల్ అవుతాడు. ఆ తర్వాత స్టోరీ మళ్ళీ వార్ జరుగుతున్నటువంటి సమయానికి వెళ్తుంది. ఇండియా టీం పాకిస్తాన్లోకి ఎంటర్ అయిన సమయంలో వాళ్ళ మీద చాలా దాడి జరుగుతూ ఉండడంతో అరుణ్ టీంలో ఉన్న చాలా మంది ఆఫీసర్స్ చనిపోతూ ఉంటారు. అరుణ్ చాలా బాధపడుతూ ఉంటాడు. అయినప్పటికీ వాళ్ళు మాత్రం ధైర్యాన్ని కోల్పోకుండా పాకిస్తాన్ మీద చాలా మంచిగా దాడి చేస్తూ పాకిస్తాన్ లోపలికి చొచ్చుకుని వెళ్ళిపోతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో పాకిస్తాన్ ఆర్మీలో ఉన్నటువంటి నసర్కి పై అధికారులు ఫోన్ చేసి ఎలాగైనా ఇండియన్స్ పాకిస్తాన్ లోపలికి ఇంతకన్నా ముందుకు రాకుండా ఆపాలి అని ఆర్డర్స్ ఇస్తారు. దాంతో పాకిస్తాన్ వాళ్ళు కూడా ఇండియన్ ఆర్మీ ఇంకా లోపలికి రాకుండా అడ్డుకోవాలి అని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇండియన్ ఆర్మీ మాత్రం చాలా తీవ్రంగా ప్రతిఘటిస్తూ చాలా తెలివిగా ముందుకు వెళుతూ ఉంటుంది. పాకిస్తాన్ ఆర్మీ మాత్రం రాత్రి కూడా ఇండియన్ ట్యాంక్స్ మీద దాడి చేస్తూ ఉంటుంది. అయినప్పటికీ ఇండియన్ ఆర్మీ మాత్రం ట్యాంకుల ద్వారా ముందుకు వెళుతూనే ఉంటారు. ఆ సమయంలో అరుణ్ క్లోజ్ ఫ్రెండ్స్ కూడా చనిపోవడంతో అరుణ్ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ నిసార్ కూడా ఇండియన్ ఆర్మీతో ఫైట్ చేయడం కోసం ఒక 14 ట్యాంకుల్ని తీసుకుని వెళుతూ ఉంటాడు. మరోపక్క ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ సోల్జర్స్ని చాలా మందిని బందీ చేసుకుని యుద్ధం అయిపోవచ్చింది అని అనుకుంటూ ఉంటారు. మరోపక్క అరుణ్ తను కిరణ్ కోసం రాసినటువంటి లెటర్ని చదువుతూ ఉంటాడు. ఇక్కడే స్టోరీ గతానికి వెళ్తుంది. ఆ కిరణ్ అరుణ్కి నేను ఢిల్లీకి నిన్ను కలవడానికి వస్తున్నాను అని చెప్పడంతో ఆ సమయంలో అరుణ్ డెహ్రాడూన్లో ఉండి ఉంటాడు. అయితే అరుణ్ మాత్రం ఎవరికీ చెప్పకుండా కిరణ్ని కలవడానికి వెళ్ళిపోయి ఉంటాడు. అలా అరుణ్ ఎవరికీ చెప్పకుండా కిరణ్ దగ్గరికి వెళ్ళి ఆ రోజంతా కూడా కిరణ్తో బాగా ఎంజాయ్ చేసి రాత్రికి తిరిగి మళ్ళీ వాళ్ళ బేస్ దగ్గరికి వచ్చేసి ఉంటాడు. కానీ ఈ విషయం వాళ్ళ సీనియర్కి తెలిసిపోయి ఉంటుంది. ఆ తర్వాత రోజు అరుణ్ మళ్ళీ కిరణ్ కలవడానికి తన దగ్గరికి వెళ్ళి నీ వల్ల నేను ఫస్ట్ టైం రూల్ని బ్రేక్ చేశాను, ఈ విధంగా నేను రూల్ని బ్రేక్ చేయకూడదు, ఇప్పుడు నేను నా డ్యూటీ మీద కాన్సన్ట్రేట్ చేయవలసిన సమయం వచ్చింది, ప్రేమించడానికి మిగతా జీవితం అంతా ఉంది అని అంటూ ఉంటాడు. ఆ మాట విన్నటువంటి కిరణ్ చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. అప్పటి నుంచి కూడా అరుణ్ కిరణ్ని కలిసి ఉండడు. స్టోరీ మళ్ళీ యుద్ధం జరిగే సమయానికి వస్తుంది. అరుణ్కి అప్పుడే తన పై ఆఫీసర్స్ నుంచి ఇంకా మీరు ముందుకు వెళ్ళండి అనే ఆర్డర్స్ రావడంతో వాళ్ళు ఇంకా ముందుకు పాకిస్తాన్ లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో పాకిస్తాన్ ఆర్మీ కూడా దాక్కుని వీళ్ళ మీద అటాక్ చేస్తూ ఉంటుంది. ఇండియన్ ఆర్మీ మాత్రం చాలా ధీటుగా వాళ్ళందరి మీద ఫైట్ చేస్తూ ఉంటుంది. కొంతమంది పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్స్ అయితే చాలా భయంతో లొంగిపోతూ ఉంటారు. దాంతో ఇండియన్ ఆర్మీ వాళ్ళందరినీ కూడా బందీ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే అరుణ్ పై అధికారికి పాకిస్తాన్ నుంచి ఒక 14 ట్యాంక్స్ వస్తున్నాయి అని తెలుసుకుంటాడు. అయితే వీళ్ళ దగ్గర కేవలం 3 ట్యాంక్స్ మాత్రమే ఉంటాయి. దాంతో అరుణ్ పై అధికారి ఇప్పుడు ఈ 3 ట్యాంక్స్ తో ఆ 14 ట్యాంక్స్ ని ఎలా ఓడించాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అయినప్పటికీ ఏమాత్రం భయపడకుండా ఎలాగైనా ఇందులో విజయం సాధించాలి అని ముందుకు వెళుతూ ఉంటారు. ఇక్కడే స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. సార్ కేతర్పాల్ ని ఎక్కడైతే అరుణ్ ట్యాంక్ తో యుద్ధం చేశాడో ఆ ప్లేస్ దగ్గరికి తీసుకుని వస్తాడు. ఇక్కడ స్టోరీ మళ్ళీ అరుణ్ యుద్ధం చేసేటటువంటి ఆ సమయానికి వెళ్తుంది. అయితే అరుణ్ మాత్రం తన ట్యాంక్ ని చాలా ప్లాన్డ్ గా మూవ్ చేస్తూ ఆ పాకిస్తాన్ ట్యాంక్స్ ని పేలుస్తూ ఉంటాడు. అలా పాకిస్తాన్ ట్యాంక్స్ చాలా పేలిపోతూ ఉంటాయి. అలాంటి సమయంలోనే పాకిస్తాన్ వాళ్ళు కూడా ఇండియన్ ఆర్మీ దగ్గర ఉన్నటువంటి ఒక ట్యాంక్ ని పేల్చేస్తారు. అంటే ఇప్పుడు చివరికి ఇండియన్ ఆర్మీ దగ్గర కేవలం 2 ట్యాంక్స్ మాత్రమే ఉంటాయి. అయినప్పటికీ అరుణ్ మాత్రం తన ప్లాన్ ని మార్చుకుని ఆ పాకిస్తాన్ ట్యాంక్స్ అన్నిటినీ కూడా పేల్చేయడం మొదలు పెడతాడు. అలా చివరికి పాకిస్తాన్ వాళ్ళ దగ్గర కూడా కేవలం 2 ట్యాంక్స్ మాత్రమే మిగిలి ఉంటాయి. అలా అరుణ్ పాకిస్తాన్ ట్యాంక్స్ అన్నిటినీ కూడా పేల్చేస్తూ ఉండడంతో ఆర్మీ ఆఫీసర్ అయినటువంటి నసర్ కూడా చాలా ఆశ్చర్యపోతూ ఆ తర్వాత నసర్ చాలా తెలివిగా ఈ అరుణ్ వాళ్ళ ట్యాంక్ మీద అటాక్ చేస్తాడు. దాంతో ఆ ట్యాంక్లో అరుణ్తో పాటు ఉన్న ఆఫీసర్ అక్కడికక్కడ చనిపోగా అరుణ్కి చాలా తీవ్రంగా గాయాలవుతాయి. ఆ తర్వాత మిగతా ఆఫీసర్స్ అరుణ్ని బయటికి తీయగా అరుణ్ అక్కడ ఉన్నటువంటి నిసార్ని చూస్తూ అక్కడే చనిపోతాడు. అది కూడా 21 సంవత్సరాల వయసులోనే చనిపోతాడు. ఇదే నిసార్ చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఈ విషయం కేతర్కి చెప్పాలి అనుకుంటూ ఉంటాడు. స్టోరీ ప్రజెంట్కి వస్తుంది.
నసర్ వెంటనే కేతర్పాల్ని చూసి, యుద్ధంలో నా చేతిలోనే నీ కొడుకు చనిపోయాడు, నేను మాత్రం ఏం చేయగలను, నేను కేవలం నా డ్యూటీ మాత్రమే చేశాను, కానీ నీ కొడుకు మాత్రం చాలా ధైర్యవంతుడు, నీ కొడుకు ఒక్కడే పాకిస్తాన్ ట్యాంక్స్ అన్నిటినీ కూడా ధ్వంసం చేశాడు, అలాగే చనిపోయే సమయంలో కూడా అతని కళ్ళల్లో కొంచెం కూడా భయం కనిపించలేదు అని అంటాడు. ఆ మాటలు ఉన్నటువంటి కేతర్పాల్ మొదట్లో చాలా బాధపడతాడు, కానీ ఆ తర్వాత కొంచెం నెమ్మదిగా నిసార్ని చూసి, ఇక మీదట ఎప్పుడూ కూడా ఇలాంటి యుద్ధాలు జరగకూడదు, యుద్ధంలో ఎవరో కూడా వాళ్ళ పిల్లల్ని కోల్పోకూడదు అని చాలా ఎమోషనల్ అయ్యి ఆ తర్వాత కేతర్పాల్ వెంటనే అక్కడి నుంచి బయలుదేరి ఇండియాకి వస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఐఎస్సి వాళ్ళు నిసర్ని కలవడానికి పిలిచి, నీకు ఆ కేతర్పాల్తో మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది కదా, నువ్వు మా కోసం ఇండియా మీద ఒక స్పైగా ఉంటావా అని అడుగుతూ ఉంటారు. అయితే ఆ మాటలు విన్నటువంటి నిసర్ మాత్రం వాళ్ళని చూసి మాట్లాడుతూ, నేను అలాంటి పనులు ఏమీ చెయ్యను అని నవ్వుతూ ఉంటాడు. మరోపక్క ఇప్పటికి కూడా కిరణ్ అరుణ్ బర్త్డే రోజు అరుణ్ వాళ్ళ ఫ్యామిలీకి కేక్ పంపిస్తూ ఉంటుంది. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది.